ఈ ప్రపంచంలో నిర్మాణ జ్ఞానం పొందడానికంటే ముందు విధ్వంసం యొక్క విజ్ఞానం తెలుసుకోవటం అవసరం. మనం ఎప్పుడైనా వ్యాయామం చేస్తే అప్పుడు ఏమవుతుంది? మన మానసిక పరిస్థితి మారుతుంది. ఇక మానసిక పరిస్థితి స్థానంలో కొత్త మానసిక పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఎలా అంటే, ఒక కొత్త మహారాజాన్ని నిర్మించాలి అనుకుంటే ముందుగా పాత మహారాజాన్ని నాశనం చేసి తీరాలి. అప్పుడే దాని స్థానం సజీవంగా ఉంటుంది కదా. ఈ జ్ఞానం విజ్ఞానమే కాకుండా వీటికన్నా ముఖ్యమైనది మరొకటుంది. అదే హద్దులను దాటటం. అయితే ఈ హద్దులు, ఈ నియమాలు ఇది మనుషుల కోసమే చేసి పెట్టారు. వారిని బంధించడం కోసమే చేశారు. ఎన్నో రకాల హద్దులు, నియమాలు మనుషులకి మించి చేసినవే ఉంటాయి. కానీ కొన్ని హద్దులుంటాయి, కొన్ని నియమాలుంటాయి. వాటిని మనుషులు ఉల్లంఘించడం అవసరం. వాళ్ళ హద్దులను దాటేంత వరకు కొత్త అస్తిత్వాన్ని ఎప్పటికీ పొందలేరు. ఈ ప్రపంచం గుర్తు చేసుకునే అటువంటి చోటికి వారు ఎప్పటికీ చేరుకోలేరు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా హద్దులను దాటి చేయండి. ప్రయత్నించాలనుకుంటే హద్దులను దాటి ప్రయత్నించండి. ఒకవేళ మీరు లక్ష్యం వైపుకు వెళ్తున్నట్లయితే హద్దులను దాటి ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాంటి హద్దు రేఖ ఉండకూడదు. అత్యుత్తమమైన స్థానాన్ని చూడండి ముందుకు వెళ్తూ. ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి ఈ హద్దులను అర్థం చేసుకోండి. వాటిని దాటే జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.